మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం వరుసగా 4వ మ్యాచ్ ఆడుతున్నాం డివై పాటిల్ స్టేడియం. ఇప్పుడైతే ఫైనల్ కి ఏదైతే వేదిక ఉందో అక్కడ మనం వరుసగా మ్యాచ్ ఆడుతున్నాం, గెలుస్తూ వస్తున్నాం అక్కడ. వేరేజ్ సౌత్ ఆఫ్రికా హాస్ నాట్ ప్లేడ్ ఈవెన్ సింగిల్ మ్యాచ్ దేర్. సో ఆ ఫెమిలియారిటీ విత్ గ్రౌండ్ కండిషన్స్, ఆ గ్రౌండ్ కండిషన్స్ తెలుసు మన వాళ్ళకి, యాంగిల్స్ తెలుసు, ఇది మనకి చాలా పెద్ద అడ్వాంటేజ్ అవకాశం. అలాగే విజయమోహన్ గారు చెప్పినట్టుగా క్రౌడ్ సపోర్ట్, ఆల్మోస్ట్ 30,000 to 40,000 క్రౌడ్ విల్ బి రూటింగ్ ఇండియా. సో ఇదంతా కూడా సౌత్ ఆఫ్రికా, ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కానీ ఇండియా కానీ రెండు టీమ్స్ కి అగేన్స్ట్ ఉండే కంప్లైంట్ ఏంటంటే మీరు మిగతా అంతా బాగానే ఆడతారు, లీగ్ స్టేజ్ లో నాకౌట్ లో చేతికలు పడతారనే కంప్లైంట్ ఉంది. సౌత్ ఆఫ్రికా అయితే చోకర్స్ అనే ట్యాగ్ ఉంది, అది వాళ్ళ మెన్స్ టీమ్ కానీ ఉమెన్స్ టీమ్ కానీ, దే ఆర్ ప్లేయింగ్ దర్ ఫస్ట్ ఎవర్ ఫైనల్. సో ఫైనల్లో ఎవరు హూ విల్ హోల్డ్ దట్ నవ్, ఇండియా మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే 140 కోట్ల మంది ఎక్స్పెక్టేషన్స్ భారం వాళ్ళ మీద ఉంటుంది. సో ఈ 2 సార్లు ఫైనల్ ఓడిపోయారు, ఆ 2 ఫైనల్లో కూడా చాలా క్లోజ్ గా వచ్చి ఓడిపోయారు, చిన్న చేజింగ్ చేస్తూ ఓడిపోయారు. సో ఈసారి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్. బట్ ఐ థింక్ ఏ రకంగా చూసుకున్నా ఇండియా ఇప్పుడు ఆడుతున్న తీరు, టీంలో మీకు బౌలింగ్ లో కానీ బ్యాటింగ్ లో కానీ చాలా స్ట్రెంత్ ఉంది. ఈవెన్ మన పేసర్స్ కూడా మంచి బౌలింగ్ వేస్తున్నారు, రేణుక కావచ్చు, తర్వాత క్రాంతి కానీ, తర్వాత అమన్జిత్ కౌర్ తనకి లేట్ గా బౌలింగ్ ఇచ్చారు సెమీస్ లో, కానీ షీ హాస్ టేకెన్ దట్ ఇంపార్టెంట్ వికెట్ ఆఫ్ లిచ్ఫీల్డ్. సో వీళ్ళందరూ మంచి బౌలింగ్ చేస్తున్నారు. స్పిన్నర్స్ శ్రీచరణ్ తో పాటు దీప్తి కానీ, రాధా యాదవ్ కానీ అందరూ మంచి బౌలింగ్ చేస్తున్నారు. కాబట్టి అవర్ టీమ్ ఇస్ లుకింగ్ టోటలీ బ్యాలెన్స్డ్ అండ్ అందరూ ఫామ్ లో ఉన్నారు, అందరూ ఫామ్ లో ఉన్నారు. కాబట్టి ఐ థింక్ చాలా చెత్తగా ఆడితే తప్ప ఈసారి మన వాళ్ళు టైటిల్ గెలవని పరిస్థితి అయితే ఉంటుందని అనుకో. అయితే మెయిన్ గా దక్షిణాఫ్రికాలో కూడా కొంతమంది క్రికెటర్లు చాలా ప్రమాదకరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మెయిన్ గా చెప్పుకుంటే క్యాప్ అవ్వచ్చు, ఇటు కెప్టెన్ లారా కూడా, వీళ్ళిద్దరు చాలా ప్రమాదం అని చెప్పొచ్చు. క్యాప్ గురించి మాట్లాడుకుంటే ఆమె బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను సూపర్ అని చెప్పాలి. రాంగ్లోనే చక్కచక్క వికెట్లు పడగొట్టేసిద్ది, మన వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే ఒత్తిడికి గురి చేసిద్ది అనమాట. సో ఆమెను ఎదుర్కోవటం కొంచెం కష్టమేనే చెప్పాలి. ఏం చెప్తారు ఆమె గురించి? ఆమె WPL లో కూడా వన్ ఆఫ్ ది లీడింగ్ ఆల్రౌండర్స్ ఇన్ ద గేమ్ అండి. సో బ్యాటింగ్ లో బౌలింగ్ లో కానీ షీ కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. అలాగే వాళ్ళకి ఇంకా వేరే ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు, టైరన్ ఒకరు, తర్వాత డిక్లర్క్ మన మీద లాస్ట్ టైం మనం లీగ్ మ్యాచ్ ఆడినప్పుడు షీస్ కూడా మ్యాచ్ విన్నింగ్ నాక్. సో వాళ్ళకి చాలా మంచి టాలెంటెడ్ టీం అది, దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే ఇంగ్లాండ్ మీద మనం సెమీఫైనల్లో చాలా అతి కష్టం మీద హార్డ్ ఫౌట్ విక్టరీ సాధించాం, కానీ దే హావ్ బీటన్ ఇంగ్లాండ్ బ్లాక్ అండ్ బ్లూ, చాలా ఈజీగా గెలిచేస్తారు. ఇంగ్లాండ్ లాంటి ఒక స్ట్రాంగ్ టీం మీద వాళ్ళు చాలా ఈజీగా గెలిచి ఫస్ట్ ఫైనల్ కి వచ్చారు. సో ఏ రకంగా వాళ్ళు తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు, వాళ్ళకి మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు. తర్వాత టీంలో ఓవరాల్ స్ట్రెంత్ కూడా బాగుంది. వాళ్ళ స్పిన్నర్ కూడా షీఈ్ వెరీ గుడ్, దట్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఇస్ వెరీ గుడ్. సో ఎందుకంటే స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్ ఉన్నా సరే అది చాలా ఇంపార్టెంట్. అది ఇంకోటి ఏంటంటే మీకు డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది, టాస్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. డ్యూ ఫ్యాక్టర్ ఉంటే సెకండ్ బ్యాటింగ్ చేసే టీం కి అడ్వాంటేజ్ ఉండే అవకాశం, సెకండ్ బ్యాటింగ్ చేసే టీం కి పిచ్ అనుకూలంగా ఉంటుంది, బౌలర్స్ కి గ్రిప్పింగ్ ద బాల్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఏ రకంగా చూసుకున్నా నో డౌట్ ఇండియా విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్, బట్ వీ కెనాట్ టేక్ సౌత్ ఆఫ్రికా లైట్లీ, అలాంటి అవకాశం ఏమాత్రం లేదు. మనం లారా గురించి కూడా మాట్లాడదాం. ఆమె కూడా చాలా ముందుండి చాలా ప్లాన్డ్ గా నడిపిస్తుంది టీం ని. Yeah, she's experienced and she had a wonderful knock in the semis. I think she scored 116 against England. So అలాంటి ఒక ప్లేయర్ ఉన్నాడు కాబట్టి ఆ టీమ్ లో వాళ్ళకి అది చాలా, మీ కెప్టెన్ ఫామ్ లో ఉంటే టీమ్ కి అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. కెప్టెన్ ఫామ్ లో ఉండడం చాలా ముఖ్యం. లక్కీలీ బోత్ హర్మన్ ప్రీత్ అండ్ లారా బోత్ ఆర్ ఇన్ వెరీ గుడ్ ఫామ్. ఎస్ విజయమోహన్ గారు, సో ఇప్పుడు బ్యాటింగ్ కు పిచ్ అనుకూలిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మన వాళ్ళు టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బెటర్ అంటే కొడితే గనక ఎంత స్కోర్ చేస్తుంది అని అనుకోవచ్చు బ్యాటింగ్ చేస్తే? నేనైతే ఐ విల్ ఆస్క్ దెమ్ టు బౌల్ ఫస్ట్ అండి. ఎందుకంటే మనం చేసింగ్ బాగానే చేసాం ఫ్యూ మ్యాచెస్. సో క్రిటికల్గా ఇండియన్ బ్యాటింగ్ ఇస్ ఇన్ గుడ్ ఫామ్ అండి. నాకైతే అది చాలా క్రిటికల్గా అనిపిస్తుంది. మనకి బౌలర్స్ రాధా యాదవ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్, ఐ థింక్ షీఈస్ గోయింగ్ టు బి అ వెరీ క్రిటికల్ రోల్. బికాస్ నేను లాస్ట్ 2 మ్యాచెస్, నేను ఫస్ట్ మ్యాచెస్ చూడకపోయినా లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ చూశాను. లారా ఐ థింక్ స్లైట్లీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కి ఐ థింక్ షీ ఎంతో కొంత తనకి కొంచెం సస్పెక్ట్గా ఆడుతుందండి అక్కడ. సో అక్కడ ఐ థింక్ రాధా యాదవ్ మోస్ట్ లైక్లీ, అంటే నా ఒక ఫీల్ ఫ్యాక్టర్ ఏంటంటే షీ విల్ బీ ది క్రిటికల్ రోల్ అండి అగేన్స్ట్ దేర్ గుడ్ ప్లేయర్ లారాని కానీ మనాళ్ళు if they can get her out, I think it moves on. But I will prefer that India bats first and bowls first. Batting is in super form.
ఎందుకంటే మనకి న్యూ ప్లేయర్స్ లైక్ రాడ్రిక్స్ ఫామ్లోకి రావటం, ఒక 100 కొట్టడం చూసాము. స్మృతి ఈజ్ ఇన్ గుడ్ ఫార్మ్ అంటే షీ ఈస్ ది హైయెస్ట్ రన్ గెటర్, అవర్ క్యాప్టెన్ ఈజ్ ఇన్ గుడ్ ఫార్మ్. సో వీఆర్ సీయింగ్ అక్కడ 4 ప్లేయర్లు ఫామ్లో బ్యాటింగ్లో కనిపిస్తున్నారండి. యూజువల్గా మనకు టోర్నమెంట్లో 2-3 ప్లేయర్స్ ఫామ్లో కనిపిస్తున్నారు. బట్ అక్కడ 4-5 కన్సిస్టెంట్ మనం అన్ని మ్యాచ్లు అబ్జర్వ్ చేస్తే ఒక 5 ప్లేయర్స్ కన్సిస్టెంట్గా ఆడుతున్నారు. ఒక మ్యాచ్ పోయినా ఒక మ్యాచ్ కొడుతున్నారు, ఒక మ్యాచ్ పోయినా ఇంకొక మ్యాచ్ కొడుతున్నారు. సో బ్యాటింగ్ కీ కాబట్టి మన బౌలింగే కొంచెం ఐ బిలీవ్ లారా లాంటి వాళ్ళని మనం ముందు చేసుకుని మన టార్గెట్ అంత